హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత చాలా సంతోషంగా ఉంటుంది. తన వ్రతం జరిగినందుకు, సుమతితో జన కూర్చొని వ్రతం చేసినందుకు. ఇక మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది. రామ్ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. సీతకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఒక మంచి చీరని తీసుకువచ్చి, సీత ఇది నీ కోసమే అని చెప్పి ఇస్తూ ఉంటాడు. అందరికీ చెప్తాడు, ఇది సీత కోసమే స్పెషల్గా తెప్పించాను, మీ అందరి ముందు సీతకి ఇది గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని సీతకి ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. సీత చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామా అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు రేవతి కూడా, అవును రామ్, నిజంగానే ఎవరం కూడా అసలు ఈ సర్ప్రైజ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి పొగిడేస్తూ ఉంటారు. పంతులు గారు చెప్తారు, బాబు ఆ చీరని దేవుడి దగ్గర పెట్టి అమ్మాయికి ఇవ్వండి అని అనటంతో రామ్ సీత ఇద్దరూ కలిసి ఆ చీరని తీసుకొని దేవుడి దగ్గర పెడుతూ ఉంటారు. ఇక సీత ఆ చీరని పట్టుకొని అలా చూస్తూ ఉంటుంది. కింద ఉన్న దీపం కాస్త ఆ చీరకి అంటుకుంటుంది. ఇక ఆ చీరలకి మంట వచ్చేస్తూ ఉంటుంది. అది చూసి అందరూ భయపడి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సీత చాలా అపశకునంగా భావిస్తూ ఉంటుంది. ఇక సీత రామ్ల మధ్య ఏం జరగనుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం.